32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రతి ఉదయం లేచి ప్రభువా నా జీవితాన్ని డైరెక్ట్ చేయమని అడగండి. ఎంతో మంది ప్రపంచంలో ప్రార్థించిన వారి కుటుంబాల్లో నుండి ఎన్ని దీవెనలు వచ్చాయో చెప్పమంటారా? ప్రార్థించిన వారి కుటుంబాల్లో ఏంటంటే దీవెనలు, బైబిల్ చదివిన వారి ఇళ్లలో వచ్చిన దీవెనలు ఏంటో చెప్పండి అన్నట్లయితే, మనం ఎగురుతున్న ఫ్లైట్స్ ప్రార్థన చేసే వాళ్ళ ఇంట్లో నుండి వచ్చిన పిల్లలే కనిపెట్టారు. ఆ ఫ్లైట్ కనిపెట్టంగా జ్ఞానం ఇచ్చిన వాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడే. గట్టిగా చప్పలు కొట్టడానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ బైబిల్ చదవడం వల్ల నాకేంటి అంటున్నావా? నీవు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు అనేకులకు వెళ్ళే విధంగా టెలివిజన్ ద్వారా కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు, ఈ యొక్క టెక్నాలజీ మొట్టమొదటిగా బైబిల్ చదివి ప్రార్థించిన వాడి కుటుంబంలో నుండే దేవుడు ప్రారంభింపచేశాడు. అతనే దాన్ని కనుక్కోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రే ఫర్ గాడ్స్ డైరెక్షన్. ఎవరెవరైతే దేవుని డైరెక్షన్ లో ఉంటారో వారి జీవితాలు దీవించబడతాయి, వారు ఆశీర్వదించబడతారు, వారు మేలొందుతారు, శోధనల నుండి కూడా తప్పించబడతారు, శ్రమలను కూడా జయించగలుగుతారు, క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. మరి if your situation may be critical, but God will set you free if you follow his directions. Ask God to direct your life. నీ జీవితాన్ని ప్రభువే డైరెక్ట్ చేయాలని అడుగు. స్టూడెంట్స్, ప్రభువా నన్ను డైరెక్ట్ చేయమని అడగండి. మీ డైరెక్షన్లో నేను నడుచుకోవాలి ప్రభువా అని అడగండి. దైవ సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు మోషే అనే వ్యక్తికి దేవుడు డైరెక్షన్ ఇచ్చాడు. తర్వాత యెహోషువ అనే వ్యక్తికి, he was a great leader. Joshua received God's direction when he was in prayer, when he was reading God's word early in the morning prayer. God made him a great leader. Gideon, he was also praying to God. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. He received God's direction. David, he received God's direction wonderfully, marvelously. అద్భుతంగా దేవుని యొద్ద నుండి డైరెక్షన్ పొందుకున్నాడు. అందుకే అతని జీవితంలో అద్భుతమైన విజయాలు చూడగలిగాడు. కింగ్ యెహోషాపాత్ అంటాం తెలుగులో. He received God's direction. He was kneeling down and praying to God. కింగ్ అయ్యుండి కూడా మోకరిల్లి ప్రార్థన చేసేవాడు. దేవా నాకు ఆలోచన రావట్లా, నాకు తలంపులు రావట్లా, నాకు మంచి ఐడియా కావాలి, దయచేసి నాకు జ్ఞానం ఇవ్వ అని ప్రార్థన చేసుకుని తర్వాత ప్రయత్నం చేసేవాడు. ప్రార్థించి ఊరుకోవద్దు, ప్రయత్నం చేయాలి. పుస్తకం అర్థం కావట్లేదా, ప్రార్థన చేయి, తర్వాత మళ్ళీ తీసి చదువు. సబ్జెక్ట్ అర్థం కావట్లేదా, ప్రార్థన చేయి, తర్వాత తీసి ప్రయత్నం చేయి, తప్పక నువ్వు సక్సెస్ అవుతావు. కింగ్ హిజ్కియా 2 రాజుల గ్రంథం 20:5 కన్నీళ్లతో ప్రార్థన చేస్తుండగా ఆయుష్ లేదని చెప్పిన వ్యక్తికి 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు డాక్టర్స్ ఒకవేళ ఐసీలో కానీ ఎక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని, మీకు ఇక ఆయుష్ లేదు, ఇక మీరు పోయే కాలం వచ్చింది అన్నారేమో. ప్రార్థించు, దేవుని దగ్గర మొరపెట్టు. ఈ దేవుడు సజీవుడైన దేవుడు నీకు ఆయుష్ పెంచగలడు. నువ్వు ఆయుష్నిచ్చి దేవుడిని నిలబెట్టగలడు. నీకు ఆయుష్ను పెంచగలడు దేవుడు. ఈయన విశ్వాసించి ప్రార్థించే దేవుని కృపని ఆవరిస్తుంది. ఆమేన్. జార్జ్ ముల్లర్ చెప్పినటువంటి మాట, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ ఓన్లీ స్టాండర్డ్ అండ్ ద హోలీ స్పిరిట్ అవర్ ఓన్లీ టీచర్. ఎప్పుడైతే నా టీచర్ పరిశుద్ధాత్ముడని వాక్యం మీద, దేవుని ఆత్మ మీద ఆధారపడతావో మంచి డైరెక్షన్ దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఫూల్గా ఉండకండి. ఇక్కడ ఈ పక్షి తన పిల్లలను పోషిస్తుంది. అది ఎంత బుద్ధిహీనంగా ఉందంటే, అక్కడ పాము వచ్చేసి పిల్లలు తినడానికి వచ్చింది, కానీ తల్లి వచ్చింది దాని కంట్లో పొడుస్తుందన్న భయంతో ఆ పిల్లల్ని తినడానికి వచ్చిన పాము, అది కూడా నేను కూడా ఒక ఆకుని, చెట్లో ఆకుని నన్ను ఏమనొద్దని చెప్పి దొంగేషం వేసింది. చూడండి, అది మీకు కనిపిస్తుంది స్క్రీన్లో. ఆకులాగా పడినట్టుగా, అదేదో ఆకన్నట్టు, చెట్టు అన్నట్టు, అది నేను కూడా గూట్లో ఒక భాగమే అన్నట్టుగా చూపిస్తే, తల్లి పాపం అమాయకంగా నమ్మి తన పిల్లను ఆ శత్రువు పక్కనే వదిలేసి దాన్ని ఫీడ్ చేస్తుంది, ఆహారం పెడుతుంది. కానీ తన పిల్లను మింగడానికి వచ్చిన శత్రువు పక్కనే ఉన్నాడని గుర్తించలేకపోతుంది. పాము పడగ విప్పి తన పిల్లలను మింగబోతుంది, చంపబోతుంది అన్న విషయం గుర్తించలేక ఆ పడగ కిందే ఉన్న తన పిల్లకు ఆహారం తినిపిస్తూ అమాయకంగా ఉంది. ఇలాగ అనేక మంది అమాయకంగా బలైపోతున్నారు. వాళ్ళు మోసం చేసేవాళ్ళు, నీ జీవితాన్ని తగలబెట్టేవాళ్ళు, మోసగించే మోసగాళ్ళు, ప్రేమ పేరుతో లేదంటే ఇంకొక పేరుతో, ఫేస్బుక్ లో ఫ్రెండ్షిప్ పేరుతో, వాట్సాప్ లో రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా నీ ఎద్దుకు చేరుతున్నారు నిన్ను నాశనం చేయడానికి. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక తోడేళ్ల వంటి లోకంలో మనం ఉన్నామని యేసయ్య ముందే చెప్పాడు. అందరూ మంచోళ్ళని అనుకుని మోసపోవద్దు. తోడేళ్ల వంటి స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. కనుక దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. చేయతి గట్టిగా చెప్పండి, దేవుడు ఒక్కడే. మరోసారి గట్టిగా, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. నమ్మించి మోసం చేసే నయవంచకులు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. కనుక ఎవరి చేతిలో ఎవరినో నమ్మి ఊరికే నీ కష్టాజీతాన్ని పెట్టి నష్టపోవద్దు. అయోమయంగా ఉండకండి. యవన కుమార్తెలు చాలా మంది అయోమయంలో పడి జీవితాన్ని అనేక విధాలుగా పాడైన తర్వాత
తర్వాత ఏడ్చుకుంటూ నా జీవితంలో నేను అలా ఎందుకు చేశాను, ఇలా ఎందుకు చేశాను, ఆ తప్పుడు ప్రేరేపణకి ఎందుకు లోపడ్డాను, ఆ మెసేజ్ ఆ రోజు డిలీట్ చేస్తుంటే బాగుండేది, ఆ వ్యక్తికి నో అని చెప్పుంటే బాగుండేది, ఈ మార్గంలో వద్దనుకుంటే బాగుండేది, ఆ రోజు డ్రగ్స్ ఇచ్చినప్పుడు నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది, ఆ ఆడపిల్ల ఫ్రెండ్షిప్ మగపిల్ల ఫ్రెండ్షిప్ అని నా చదువును పాడు చేసుకున్నాను కదా, ఆ రోజు ఆ ఫ్రెండ్షిప్ వద్దనుకుంటే నాకంటే ముందు చదువుకుని వెళ్ళి ఎంతో మంది బాగుపడ్డారు, నేను కూడా బాగుపడి ఉండేవాడిని కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మనసు మార్చుకొని తెలివిగా బతకడం నేర్చుకో. దేవుని వాక్యం చెప్తున్న ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ గాడ్స్ విజ్డమ్. దేవుని వాక్యం కలిగి, దేవుని వాక్య జ్ఞానము కలిగి ఉండడం మీకు మేలు. ప్రతి దినము విలువైనదే. దేవుని కృపలో ముందుకు సాగని పిల్లరా, నువ్వు నడవలసిన త్రోవలను నడిపిస్తాడు. ప్రభా, నన్ను డైరెక్ట్ చేయండి, నా కుటుంబాన్ని డైరెక్ట్ చేయండి, మీ డైరెక్షన్లో మా బిజినెస్ ఉండాలి అయ్యా, నువ్వు డైరెక్ట్ చేసిన విధానంలో నా ఉద్యోగం, నువ్వు డైరెక్ట్ చేసిన విధానంలో నా వివాహము, నీవు డైరెక్ట్ చేసిన విధంగా నా పిల్లలు, నా కుటుంబం ఉండాలి అన్నవారు మీ చేతిని పైకెత్తగలరా? యవన బిడ్డలు కూడా, నౌ యూ హ్యావ్ టు ఆస్క్. నౌ నేను చెప్పవలసింది చెప్పాను, ఇప్పుడు నువ్వు వినాల్సింది విన్నావు. ఇప్పుడు ప్రభు చేయాల్సిన అద్భుతం చేయాలంటే నీకు నీవుగా కలుగు చేసుకొని కంఠమెత్తి ప్రార్థించాలి. బైబిల్ చెప్తుంది, మొరపెట్టారట వాళ్ళు, దేవుడు విని అద్భుతాలు చేశాడు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగా. ఆమేన్. ఒకసారి చేతిని పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, మా మీద దృష్టి నిలిపి మాకు మంచి ఆలోచనలు దయచేయండి. ఈ ఉదయకాలం నీ ప్రజలు ఏ స్థితిలో ఉన్నా వారి కుటుంబం మీద, వారి ఇంటి మీద మీ దృష్టి వచ్చునుగాక. మీ ఆలోచనల వారికి దయచేయము నాయన. ఆలోచన పుట్టించేవాడు నీవే ప్రభు. ఈ లోకంలో పాడు చేసే ఆలోచనలు, దుష్టుని ఆలోచనలు చాలా ఉన్నాయి. మా పిల్లల యుద్ధ నుండి, కుటుంబాల్లో నుండి దుష్ట ఆలోచనలు తీసివేయండి. మీ జ్ఞానం మాకు నేర్పండి. ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించి తుదకు ఆఖరిలో, చివరిలో మమ్మల్ని మీ మహిమ రాజ్యంలోకి చేర్చుకోబోతున్నావు. ఆకాశం ముందు మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా? ఈ ఆలోచనలు మాకుంటే మా బ్రతుకులు బాగుపడతాయి నాయన. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఆత్మీయతలో రక్షణ లేని వారికి అందరికీ రక్షణ దయచేయండి. వారికి ఉన్న పరిస్థితులన్నీ జయించగలిగే జ్ఞానం వారికి దయచేయండి. అనేకమైన సమస్యలతో సతమతమైపోతున్న వారికి విడుదల వచ్చే ఆలోచన వారికి ఈ ఉదయకాలం పుట్టునుగాక. ఏ ఉద్యోగానికి అప్లై చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, ఏ విధంగా బయటపడాలో, అప్పులు ఏ విధంగా తీర్చుకోవాలో వారికి ఒక మంచి ఆలోచనలు ఈ ఉదయకాలం దయచేయండి ప్రభా. ఈ వాగ్దానం విని ఎవరైతే ప్రార్థిస్తారో వారి జీవితాలు దేవుని ఆలోచనలతో నింపబడాలి మా తండ్రి. ఈ ఆలోచన వారికి దయచేసి వారిని ఆస్వాదించి బలపరచండి. నీ రాకడకు సిద్ధపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట భయపడిన, అడుగులు తడబడిన, అలసట భయపడిన, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నన్ను విడువడు. శ్రమలోనైనా నన్ను విడువడు. బర్త్డే జరుపుకునే వారికి
హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం దానియేల్ 10:19 నీవు బహుప్రియుడవు, భయపడకము. దానియేలు ఆ విధంగా జీవించాడు. అలాగే మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవునికి బహుప్రియులు అవ్వండి. ప్రార్థించేవారుగా, భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యం మీద ఆధారపడేవారుగా జీవించండి. మీ జీవితాలు కూడా దేవునికి బహుప్రియులుగా ఉండి వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు వాగ్దానము సామెత 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడి వర్ధిల్లాలని ప్రార్థన. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఈ 2 వాక్యాలు మీరు తీసుకుని మీరు దేవునికి లోబడితే అద్భుతమైన ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. ఆదర్శ దంపతులుగా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. 2వది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.